సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం పడిపోవడం, తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా 164 సీట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ఇప్పుడు శాసనసభలో తెలుగుదేశం పార్టీ కూటమికి 164 సీట్లు, వైసీపీకి 11 సీట్లు ఉన్నాయి. అదే సమయంలో శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ లేదు. ప్రస్తుతం ఆ పార్టీ తరఫున సుమారుగా 6-7 అంటే ఒక 10 లోపు ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. శాసనమండలిలో బలం లేకపోవడం వలన తెలుగుదేశం పార్టీ శాసనసభలో చేసినటువంటి తీర్మానాలు, ప్రభుత్వ ఆదేశాలు, ఉత్తర్వులు అది శాసనమండలిలో ఆమోదం పొందకపోవడంతో దాని మీద తర్వాత దాని మీద డిబేట్ జరిగి మళ్ళీ తిరిగి శాసనమండలి తిరస్కరించిన తర్వాత మళ్ళీ శాసనసభ ఆమోదించడం, దీంతో చాలా జాప్యం జరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని వైకాపాకు సంబంధించినటువంటి సుమారు ఒక 10 నుంచి 15 మంది శాసనమండలి సభ్యులను అంటే ఎమ్మెల్సీలని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడానికి తెర వెనుక అన్ని కార్యక్రమాలు పూర్తయినట్లుగా తెలుస్తోంది. మీకు తెలంగాణలో సుమారుగా ఒక వారం రోజుల క్రితం 6 ఎమ్మెల్సీలు శాసనమండలి సభ్యులు రాత్రికి రాత్రే టీఆర్ఎస్కు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ ప్రక్రియ ఎక్కడ వెలుగులోకి రాకుండా రాత్రికి రాత్రే జరిగిపోయింది. అదే తరహాలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైకాపాకు సంబంధించినటువంటి ఒక 10 నుంచి 15 మంది ఎమ్మెల్సీలని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడానికి ఏర్పాట్లు అన్నీ పూర్తయినట్లుగా తెలుస్తుంది. ఆపరేషన్ ఎమ్మెల్సీ ఆపరేషన్ ఆకర్ష పేరుతో జరుగుతున్న వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా చాలా సీక్రెట్గా సాగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా వైకాపాలో ఉన్నటువంటి శాసనమండలి సభ్యులు ఇటు రావడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు, బేరసారాలు, వాళ్ళ అంటే డబ్బే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి అధికార పరమైనటువంటి ఏర్పాట్లు అన్నీ చేయడానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే గతంలో 2019లో కూడా వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో తెలుగుదేశం పార్టీ శాసనమండలిలో మెజార్టీ ఉంది. ఆ రోజు శాసనమండలి చైర్మన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉండటంతో 3 రాజధానుల బిల్లు తిరస్కరించి సెలెక్ట్ కమిటీకి పంపించారు. అప్పట్లో షరీఫ్ శాసనమండలి తెలుగుదేశం పార్టీ చైర్మన్గా ఉండటంతో ఆ బిల్లు ఆమోదం పొందలేదు. అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది అధికార పార్టీ. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోంచి అనేక మంది ఎమ్మెల్సీలను ఆకర్ష్ పేరుతో వైసీపీలోకి చేర్చుకోవడంతో శాసనమండలిలో పూర్తిస్థాయి ఆధిక్యత లభించింది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూస్తే తెలుగుదేశం పార్టీకి శాసన మండలిలో మెజార్టీ రావాలంటే సుమారు 2-3 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం వైసీపీ నుంచి వచ్చే ఈ 10-15 మంది ఎమ్మెల్సీలతో అయితే సుమారుగా తెలుగుదేశం బలం ఒక 20 నుంచి 25 వరకు చేరే అవకాశం ఉంది. దాంతో మెజార్టీ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో శాసనమండలి సభ్యుల్ని వైకాపాకు సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులకు పచ్చజెండా కప్పడం కోసం అన్ని ఏర్పాట్లు చాలా అత్యంత సీక్రెట్గా సాగుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే శాసనమండలి నుంచి వైకాపాకు చెందిన సభ్యులు ఎవరు తెలుగుదేశంలోకి వెళ్ళబోతున్నారు అనే సమాచారం ఆ పార్టీ అధిష్టాన వర్గం ఉంది. ఇటీవల ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీలో ఉండేవాళ్ళు ఉండండి, పోయేవాళ్ళు పోండి, మేము జీరోతోటే బిగినాం అంటే ఫస్ట్లో తాను తన తల్లి మాత్రమే ఈ పార్టీలో ఉన్నామని, తిరిగి అక్కడి నుంచే ప్రారంభిస్తామని నిరాశ నిస్పృహలతో ఆయన ఆ పార్టీ నేతల దగ్గర కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఇప్పటికే అనేక మంది వైకాపాకు సంబంధించిన శాసనమండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేతలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళతో బేరసారాలు, రాయబారాలు నడుపుతూ ఉన్నారు. ఇటీవల వైకాపాకు సంబంధించిన 2 రాజీనామా చేయడంతో వాటికి ఉప ఎన్నికలు జరిగినాయి. అందులో ఒకటి జనసేనకి హరిప్రసాద్కి ఇచ్చారు. తిరిగి శ్రీరామచంద్రయ్య తెలుగుదేశంలో చేరడంతో ఆయన ఎమ్మెల్సీని తిరిగి ఆయన్నే కొనసాగించే విధంగా ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళిద్దరూ ఏకగ్రీవంగా కూడా ఎన్నికయ్యారు. అయితే అటు నుంచి ఒకవేళ శాసన మండలి నుంచి వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరే వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి శాసనసభ నుంచి ఎన్నికైన శాసనమండలి సభ్యులు రాజీనామా చేస్తే ఉప ఎన్నిక జరుగుద్ది. ఆ ఉప ఎన్నికలో శాసనసభలో ఎవరికి మెజార్టీ ఉంటే వాళ్లే గెలిచే పరిస్థితి ఉంది. దీంతో ఆపరేషన్ ఎమ్మెల్సీ ఆకర్ష్ పేరుతో జరిగే వ్యవహారాలు ముందుగా శాసనసభ నుంచి ఎన్నికయ్యే వాళ్ళంతా రాజీనామాలు చేయించడం, ఇలా దశల వారీగా చేర్చాలంటే ఒక వ్యూహంతో తెలుగుదేశం పార్టీ నేతలు ముందుకెళ్తున్నారు. ఇది సుమారుగా ఆగస్టు నెలాఖరు వరకు అంటే శాసనసభ బడ్జెట్ సమావేశాలు
జరిగే సమయంలో కానీ పూర్తయ్యే సమయంలో కానీ ఒకేసారి వైకాపా నుంచి 10 నుంచి 15 మంది ఎమ్మెల్సీలు తెలుగుదేశం పచ్చ జెండా కప్పుకోవడానికి పూర్తిగా అంతా తెర వెనక ఏర్పాట్లు పూర్తయినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అంశాలు ఎలా ఉన్నాయి, ఇది భవిష్యత్తులో ఏ రకంగా మారబోతుందో కూడా వేచి చూడాల్సి ఉంది.